Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. 9 శుక్రవారాలు లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటున్నాను. మీలో చాలామందికి తెలుసు. 4th వీక్ కంప్లీట్ చేసుకున్నాను. ఇలా చెప్తే నాకు కూడా ఒక రికార్డ్ లాగా ఉంటుంది కదా, అందుకని ఎవ్రీ వీక్ నేను షేర్ చేస్తున్నాను అనమాట. 9 శుక్రవారాల పాటు పానకం నివేదించి లలితా సహస్రనామం ఒక్కసారి చదువుకోవాలి. పారాయణ కంప్లీట్ అవుతుందన్నమాట ఆ రోజుకి. అలా ఓన్లీ 9 శుక్రవారాలే చేస్తారండి. వీటి నియమాలు అసలు ఎలా చేస్తారు ఇది అనేది ఒక వీడియోలో షేర్ చేశాను ఆల్రెడీ. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. కొత్తగా చూసేవారు, ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా చెక్ చేయొచ్చు. యాక్చువల్గా నేను లెఫ్ట్ హ్యాండ్తో కట్ చేయట్లేదండి, ఫ్రంట్ క్యామ్ వల్ల అలా కనిపిస్తుంది. మళ్ళీ ఎవరన్నా నేను లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నాను అనుకుంటారేమోనని చెప్తున్నాను. బెల్లం కట్ చేస్తున్నాను కదా, ఒక పక్కన పానకం ప్రిపేర్ చేస్తూ ఇంకొక పక్కనేమో బెల్లము పరమాన్నంలో వేసేస్తాను. ఒక పని అయిపోతుంది కదా ఈజీగా. అప్పుడప్పుడు బెల్లం నైవేద్యంగా కూడా పెట్టేస్తారండి. చక్కగా పంచదార పలుకుల బదులు బెల్లం కూడా శ్రేష్టం అంటారు. పొంగల్ ప్రిపేర్ చేసి పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత షార్ట్ వీడియో కోసం అని చెప్పి కొద్దిగా షూట్ చేస్తూ ఉన్నాను. పూజ అంతా అయిపోయాక చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అవన్నీ కూడా మనకి బోల్డంత టైం ఉంటుంది కదా, హాయిగా అనిపిస్తుంది. అండ్ 2-3 టేక్స్ అయితే అసలు ఖచ్చితంగా చేయాలి. అప్పుడప్పుడు మన కొత్త యూట్యూబర్స్ కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి నేను ఇట్లా మధ్యలో ఈ మధ్య షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ డ్రెస్ డీటెయిల్స్ అవన్నీ కూడా షార్ట్ వీడియోలో అడిగారండి. ఈ వీడియో ఎండింగ్లో మొత్తం నేను రీసెంట్గా తీసుకున్న డ్రెస్ మెటీరియల్స్ గురించి షేర్ చేస్తాను. అమ్మ పెద్దమ్మ ఫ్రైడే రిచువల్ ఇలా ఉంటుందన్నమాట. చక్కగా తలకి కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని కుంకుడుకాయలతోటి స్నానం చేస్తారు. వాళ్ళకి అసలు షాంపూ అంటేనే ఇష్టం లేదు. షాంపూ తోటి చాలా తక్కువ చేస్తారు, అసలు వాటర్ అని కాదు, చాలా తక్కువ యూజ్ చేస్తారు అన్నమాట. జుట్టు అంతా ఊడిపోయిందని అనుకుంటున్నారు ఇప్పుడే వాళ్ళిద్దరు కలిసి. అసలే ముడేసుకుంటే ఉండలేదు. నాకు కలర్ వేసుకోవటం ఇష్టం ఉన్నది. అతను నూనె కూడా రాసుకొని ఎక్కువ రాయించాలి, కొంచెమే రాసుకున్నా. నాకే మెడల్ నిండా నూనె చిరాకుగా ఉంటుంది. అవును, ఎక్కువ రాసుకున్నా. జుట్టు అసలు ఉండేంత ఎప్పుడు నాకు తక్కువే. ఉడికి రాట్లా సావట్లా, ఎక్కడ సావను కొత్తకే ఊడిపోతుంది. ఇదిగో చూడు, ఓకే అసలు ఈ పాయి ఉంది, ఏ జుట్టు అసలు లేవు. పిన్నులు పెట్టుకుంటేనే పొడుసు వస్తుంది. మనిషికి ఒక స్మార్ట్ ఫోన్. ఏం సీరియల్? సీరియల్ కాదు, ఏదో ఊరికే చూస్తున్నా ఏదో. నువ్వేం సీరియల్? చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి. సరసు నువ్వు కూడా స్మార్ట్ ఫోన్ తీసుకో సరసు. వద్దని చెప్పావా? ఎందుకు? స్మార్ట్ ఫోన్ పట్టుకుంటే పనికి వెళ్ళటం కుదరదా? అయ్యో నీకు రాదా? నువ్వెంత 2 days లో నేర్చుకుంటావు. తెలియదా? సరే. నేను రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళాను కదా మా అత్తగారింటికి. అప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండ్ చెన్నై షాపింగ్ మాల్లో కొన్ని డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను. అవి లైక్ ఓల్డ్ స్టైల్లో కొన్ని స్టిచ్ చేయించుకున్నా. ఇప్పుడు ఇట్లా వీనెక్ కాలర్స్ వస్తున్నాయి కదా, అలా కూడా స్టిచ్ చేయించుకున్నా. క్యాజువల్స్ ఉన్నాయి, పార్టీ వేర్ ఉన్నాయి, చూపిస్తాను. సౌత్ ఇండియా అండ్ చెన్నై షాపింగ్ మాల్ అలాంటి షాపింగ్ మాల్స్లో లైక్ 1+1 ఇస్తారు కదా, 1+1 అని చెప్పి 2 quantities less than 2000 ఉంటాయి కొన్ని. అంటే సే లైక్ 1600, 1700, 1800 అలా ఉంటాయి కదా. సో ఒకటి కొంటేనేమో హాఫ్ రేట్కి ఇస్తారు, 2 తీసుకుంటే ఆ ట్యాగ్ మీద ఉన్న ప్రైస్కి ఇస్తారు. అలాంటి వాటిలో చూస్ చేసుకున్నాను అనమాట. సో నాకు వచ్చేసరికి ఏంటంటే ఎఫోర్డబుల్ ప్రైజా కాదా అనేది నాకు సీరియస్లీ తెలియదండి. ఎందుకంటే నేను ఎక్కువగా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించేసుకుంటూ ఉంటాను బండిల్స్లో. సో ఇంతకు ముందు చూసిన కుర్తాస్ అన్నీ అవే. అయితే చాలా రోజుల తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాను. సరే అసలు ఇక్కడ ట్రై చేద్దాము, మెటీరియల్స్ బాగుంటాయి కదా అని చెప్పి ఆఫ్టర్ మెనీ డేస్ తీసుకున్నా కాబట్టి వాటి ప్రైజెస్ నిజంగా నాకు తెలీదు. కాకపోతే క్లాత్ చాలా బాగుందన్నమాట. సో కాటన్స్ కొన్ని తీసుకున్నా. అండ్ ఈ డ్రెస్ వచ్చేసరికి దిస్ అ వెరీ బేసిక్ మెటీరియల్. నేను లాస్ట్ టైం కొన్ని షేర్ చేశాను, లైక్ సమ్మర్లో కాటన్స్ ఎంత హెల్ప్ఫుల్గా ఉంటాయి, లైక్ ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ సమ్మర్కి వేసుకోవాలి అని చెప్పి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఇది స్పన్ మిక్స్ అనమాట.
కాటన్ లాగా కనిపిస్తుంది. ఇది ప్రింట్స్ చూసారా మీరు, ఫుల్గా జైపూరి కాటన్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఫుల్ ట్రెడిషనల్ కాటన్ ప్రింట్స్ ఉన్నాయి. అయితే ఇవి వచ్చేసరికి మామూలుగా సెకండ్స్, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసరికి ఒరిజినల్ కాదు, సెకండ్స్ అనమాట. ఈ ప్రింట్స్ అనేవి ఏ క్లాత్ మీదైనా వేసేయచ్చు, లైక్ విస్కోస్ రేయాన్, మామూలుగా కాటన్ అంటే పవర్ లూమ్స్ ఉంటాయి కదా, వాటి మీద వేయచ్చు. అండ్ ఇట్లాగా స్పన్ మిక్స్డ్ కూడా. సో ఇది వచ్చేసరికి ఫుల్ కాటన్ కాదండి, బట్ ఎంత లైట్గా ఎంత హాయిగా ఉంది అంటే, ఐ డోంట్ నో సమ్మర్కి బ్రీదబుల్లా కాదా తెలియదు, కానీ మిగతా సీజన్స్లో మాత్రం జర్నీస్కి లేదా ఏదైనా లాంగ్ డే కొంచెం హెవీ షాపింగ్ చేస్తాం కదా, లైక్ గ్రోసరీస్ అని అట్లా ఫంక్షన్స్ కోసం. సో అలా హెవీ షాపింగ్ డేస్లో ఈ డ్రెస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట, ఇట్లా మనకి ప్యూర్ వచ్చేసరికి ఏంటంటే ప్రైస్ వైజ్గా ఎక్కువ ఉంటుంది అండ్ మెటీరియల్ కూడా చాలా మెత్తగా హాయిగా ఉంటుంది అని. ఇప్పుడు ఇవి సెకండ్స్ అని ఎందుకు అంటున్నా అంటే, చూడండి చున్నీ వచ్చేసరికి బ్యాక్ అసలు మనకి ప్రింటే కనిపించట్లేదు. అదే మనకి ఒరిజినల్ కాటన్లో అయితే వెనక సేమ్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ ఆల్మోస్ట్ 90% అలాగే ఉంటుంది. ఫస్ట్ సైన్ అదండి మంచి కాటన్ అని చెప్పడానికి. ఇవి మిక్స్ వస్తాయి కాబట్టి ఇలా ఉంటాయి. మీరు ఏదైనా సరే లైక్ షాప్లో పర్చేస్ చేసిన కుర్తాస్ చూస్తే విస్కోస్ రేయాన్ మిక్స్డ్ పాలిస్టర్ ఫ్యాబ్రిక్స్ అయితే మీకు ప్రింట్ ఇట్లా వెనక్కి కనిపించదు అసలు. సో ఇలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఉందా, జస్ట్ వెనకాల ఇట్లాగా వచ్చింది కదా, కానీ వాటికి ఏంటంటే వెనకే ప్రింట్ వేసినట్టు కనిపించేస్తుంది. సో అంత బాగా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట వెనక్కి. అలా మనం ఐడెంటిఫై చేయొచ్చు మంచి క్లాత్ కాదా అని చెప్పి. కానీ ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. నేను ఇది సఖీలో స్టిచ్ చేయించుకున్నాను. స్టిచ్చింగ్ అంతా కూడా చాలా బాగుంది. దీనికి బాటమ్ వచ్చింది అనమాట. సో ఇదొకటి. ఇవన్నీ కూడా నేను ఎందుకు పర్చేస్ చేశాను అంటే, ఇలా చున్నీ ఉన్న డ్రెస్సెస్, కొన్ని డ్రెస్సెస్ వచ్చేసరికి మనం చున్నీ ఉన్నవి వేసుకెళ్తాం, లైక్ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు, లేదా ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తున్నారు కంపల్సరీ మనం దుపట్టా వేసుకోవాలి అని అనుకుంటాం కదా, అలాంటి టైంలో యూజ్ అవుతుందని చెప్పి ఇలాంటి సెట్స్ కొన్ని ఉంచుకుంటాను. ఈవెన్ ట్రావెలింగ్ అప్పుడు కూడా అండి, ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనం ఏంటంటే చలిగా ఉంటుందని చెప్పి ఫుల్ ఇలా ర్యాప్ చేసుకుంటాం కదా, అందుకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ సమ్మర్లో కూడా బైక్ మీద వెళ్ళేటప్పుడు అట్లా ఎండ తగలకుండా ఫుల్గా ర్యాప్ చేసేసుకుని గోగుల్స్ పెట్టేసుకుంటే కూడా చాలా హాయిగా ఉంటుంది. హెయిర్ అదంతా కూడా మెస్సీ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక సెట్ చూపిస్తాను. ఇది చూసి మా పిన్ని అయితే అసలు నువ్వు ఎందుకు కొనుక్కున్నావు ఇది అని. పొద్దున వీడియో కాల్ మాట్లాడుతుంది అమ్మ వాళ్ళతోటి పిన్ని. అప్పుడు అంటుంది అనమాట, ఇది అసలు ఎందుకు కొన్నావు నువ్వు, బాగాలేదు ఆ కలర్ బ్లూ అని. కానీ ఇలాంటి కలర్స్ ఏంటంటే నాకు మా మమ్మీకి చాలా నచ్చుతాయి. ఇది కూడా అంతే అండి, అరౌండ్ 1600 అలా పడింది. 1+1 అంటే ఇప్పుడు ఒకవేళ ఇది ఒక్కటే తీసుకుంటే మనకి 850 సంథింగ్ అలా ఇచ్చేస్తారనమాట. సో అది ఇలా ఈ నెక్ పెట్టి స్టిచ్ చేయించా. ఇవన్నీ కూడా నేను వేసుకుంటాను కదా, అప్పుడు మీరు చూడొచ్చు. ఇది దుపట్టా చాలా బాగుంటుంది. చూసారు, ఇవి నార్మల్ ప్రింట్స్ మనకి వెనకాల కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మామూలు అనమాట, లైక్ ప్యూర్ అయితే కాదు. ఇప్పుడు ఈ కాటన్ ఉంది కదా, ఇది 100% కాటన్, మంచి క్లాత్, కానీ పవర్ లూమ్స్ అనమాట. ఇవి హ్యాండ్లూమ్స్కి వచ్చేసరికి వాటి మీద డైస్ వేసినప్పుడు వెనక కూడా బాగా కనిపిస్తాయి. సేమ్ లైక్ అమ్మ వాళ్ళ కాటన్ శారీస్ ఉంటాయి కదా. ఈ గ్రే కలర్ దుపట్టా ఇచ్చారు. ఇది ఆఫీస్ వేర్కి చాలా చాలా బాగుంటాయి ఇలాంటి కలర్స్, డీసెంట్ కలర్స్. ఈ డ్రెస్కి ప్రింట్ ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒకటి చాలా బాగుందన్నమాట. ఇవేంటంటే ఎక్కువ మంది అసలు పక్కన పెట్టేస్తారు లేటెస్ట్గా లేవు అని. ఇవన్నీ మా స్టైల్ అనమాట. అంటే మేము చదువుకునే రోజుల్లో ఇలాంటివన్నీ చాలా ఫ్యాషన్ ఉండేది. ఎంత బాగుంటాయో రీసెంట్గా, అసలు ఇప్పటికీ కూడా ఇవంటే నాకు చాలా చాలా ఇష్టం. మంగళగిరి కాటన్స్ ఒకటి ఇలా ఉండేవి. అసలు ఈ టైప్ లేవనుకుంటలేండి మేము చదివేటప్పుడు, తర్వాత ఎప్పటికో వచ్చాయి. మేబీ సిద్ధు చిన్నప్పుడు అనుకుంటా ఇట్లా ఈ యోక్ పార్ట్ ఒకటి హైలైట్ చేయటము అదంతా. అప్పటి వరకు కూడా మేము లేసులు వేసి కుట్టించేసుకునే వాళ్ళము. సో ఇది కూడా అండి ఇక్కత్ స్టైల్ వచ్చింది కదా, ఇది మీరు చూసారు అంటే థ్రెడ్ వర్క్ కాదు, ప్రింట్. సో ఇది కూడా ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ అయితే కాదు, ఇవన్నీ కూడా ఇమిటేషన్ అంటారు. కానీ క్లాత్ వచ్చేసరికి కాటన్ వచ్చింది, అందుకే తీసుకున్నా. ఇవి మనకి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో వస్తాయి. లైక్ దుప్పట్టా, టాప్ మెటీరియల్ అండ్ బాటమ్ అన్నీ కలిపేసి బిలో 1000 పడతాయి అనమాట. లైక్ 1+1 1700 1800 అలా పెడతారని చెప్పాను కదా. సో అట్లా ఆ ప్రైస్లో తీసుకోవచ్చు.
వర్త్ అంటే యా వర్తేనండి. ఎందుకంటే ఇప్పుడు మనం విడిగా చున్నీ, విడిగా టాప్, విడిగా ఒక లెగ్గిన్ తీసుకొని మళ్ళీ అంతా కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి, కొంచెం కష్టమే కదా అది. సో ఇలా వచ్చింది. ఇది ఆల్రెడీ చేసేసి వచ్చింది, ఇదైతే నేను సెపరేట్గా చేపించలేదు. ఎందుకు వర్త్ అంటున్నా అంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఇట్లా ఈ డిజైన్ కావాలి అని అంటే ఇది పెట్టించుకోవాలి కదా, క్లాత్ విడిగా తీసుకోవాలి దీనికోసం అని చెప్పి. సో మెటీరియల్ యాజ్ ఈజ్గా వచ్చేసింది విత్ దుపట్టా. సో నాకు బాగా అనిపించింది అనమాట. ఈ టాప్ వచ్చేసరికి నేను షార్ట్లో వేసుకున్నాను కదా ఈ డ్రెస్, అందరూ చాలా బాగుంది అన్నారు. అసలు ఫస్ట్ చూడగానే నాకు ఎంత నచ్చిందో అండి. ఇది వచ్చేసరికి లైక్ క్యాడ్బరీ చాక్లెట్ మీద లైట్ బ్రౌన్ లాగా ఉంటుంది కదా, సో సేమ్ అదే ఎగ్జాక్ట్ కలర్ అనమాట. నాకు ఎంత నచ్చిందంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఇది చాలా బాగుంటాయి ఇలాంటి కలర్స్. ఈ హార్సెస్ వచ్చాయి కదా, ఇవి నాకు ఎంత నచ్చాయో అసలు చూడగానే. చాలా క్యూట్గా అనిపించింది ఈ హార్స్, అందుకని చెప్పి ఇది తీసుకున్నా నేను. ఇది చాలా డిఫరెంట్ ప్రింట్ వచ్చిందండి, యునీక్ ప్రింట్ వచ్చింది. ఇదైతే నేను చూడలేదు. మేబీ మీరు హైదరాబాద్లో అంటే లైక్ బాగా రన్నింగ్ ఉంటాయి కదా ఇలాంటివి, మీరు చూసే ఉంటారు. బట్ నేనైతే చూడలే. సో నాకు ఇది బాగా నచ్చింది. ఇవి చూసారు కదా, ఇవి మంచి కాటన్స్, లైక్ మంగళగిరి కాదు, బాగుందనమాట కాటన్ అయితే. కొన్ని కాటన్స్ వాష్ తర్వాత బాగా బరువు ఎక్కుతాయి అండ్ అట్లాగే ముళ్ళు వచ్చేస్తాయి. సో ఈ క్లాత్ వచ్చేసరికి అలా ఉండదు. అలాంటివి నేను ప్రిఫర్ చేస్తాను. మనకేంటంటే కొన్ని ఎలా చెప్పాలి, ఇప్పుడు మామూలుగా మనం పర్చేస్ చేసేటప్పుడు క్లాత్ చూస్తాం కదా, పట్టుకున్నప్పుడు ఇలా రౌండ్ తిరుగుతూ ఉంటాయి. అసలు ఫోల్డ్ చేయడానికి ఇదిగోండి ఇట్లా నీట్ ఫోల్డ్ రాదు, ఎంతసేపు కూడా ఈ ఫోల్డ్ అనేది పోతూ ఉంటుంది. అలాంటివన్నీ కూడా మిక్స్ వచ్చేస్తాయి. అవి మనకి ఇది లింట్ బాల్స్ వచ్చేస్తాయి అనమాట, అంటే పోగుండలు అంటారు కదా, అవి వచ్చేస్తాయి. నేను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అలాంటి డ్రెస్సెస్ నాకు కనిపించిన, లేకపోతే నా దగ్గర నేను చూస్తే నైటీస్ ఉంటాయి అలాంటివి, సో అవి నేను మీకు చూపిస్తాను. ఇవైతే అలా పోగులు రావన్నమాట ఈ కాటన్స్. ఇప్పుడు నేను చూపించిన డ్రెస్సెస్ అన్ని కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే అలా 1+1 బయట కౌంటర్స్ మీద పెట్టేస్తారు కదా, వాటిలోంచి సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి మామూలుగా షెల్ఫ్లో ఉంటుంది కదా, సో ఇవి కొన్ని ఎక్స్పెన్సివ్వి అలా సేల్ చేస్తారు వాళ్ళు. ఇదేమో మామూలుగా మనకు అలా కౌంటర్స్ మీద ఉండవు, వాళ్ళని అడిగితే ఇస్తారనమాట ఇలా స్పెషాలిటీ క్లోదింగ్. ఇది వచ్చేసరికి ప్యూర్ మంగళగిరి కాటన్, దీని ప్రైస్ 2695 వేశారు, 2695. అండ్ ఇది సఖి వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించుకున్నా, వీనెక్ పెట్టించుకున్నాను విత్ కాలర్. సో ఇది ఇలా వస్తుంది. నేను లైనింగ్, వాటన్నిటికీ లైనింగ్ వేయించలేదండి, ఎందుకంటే అవి లైట్గా ఉంటే బాగుంటాయి రెగ్యులర్ యూస్కి అన్నట్టు లైనింగ్ వేయించలేదు. బట్ ఇది వచ్చేసరికి మంగళగిరి కాటన్ చాలా పల్చగా ఉంటుంది, సో అందుకని చెప్పి దీనికి లైనింగ్ వేయించాను. అండ్ బాడీ ఒకదానికి లైనింగ్ వేశారు, స్లీవ్కి లైనింగ్ వేయాల. అప్పుడు ఏంటంటే మనము ఎక్కువ బల్కీగా కనిపించాం, మొత్తం డ్రెస్ మొత్తానికి లైనింగ్ వచ్చేస్తే ఒకలాగా పట్టేసినట్టు, అంటే ఇక్కడ షోల్డర్స్ దగ్గర లేకపోతే వెనక పట్టేసినట్టు అనిపిస్తుంది, బల్కీగా కనిపిస్తాం ఒక్కొక్కసారి. అది అవాయిడ్ చేయడానికి అని చెప్పి నేను యూజువల్గా ఇలాగే స్టిచ్ చేయించుకుంటా. ఇది స్లీవ్ వచ్చేసరికి వితౌట్ లైనింగ్ అనమాట, వితౌట్ లైనింగ్. అండ్ బాడీ ఫుల్ లైనింగ్ వచ్చేస్తుంది. ఇది మాత్రం అసలు చాలా చాలా బాగుందండి వేసుకుంటే. పైగా మా హస్బెండ్కి చాలా ఫేవరెట్ కలర్ అనమాట ఆరెంజ్, అందుకని తనైతే ఇది అసలు వేసుకోగానే చాలా బాగుంది అని అన్నారు. దాని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఆ రోజు ఇంట్లో, సో ఒకసారి వేసుకొని చూపిస్తే బాగుందని చెప్పారనమాట. ఇలా వస్తుంది. దుపట్టా కూడా గ్రే కలర్ తీసుకున్నా. నేను ఏంటంటే యూజువల్ కలర్స్ ఉంటాయి చూసారా, పింక్, ఎల్లో, గ్రీన్, అవన్నీ ఆల్రెడీ వాడేసి ఉన్నాము. సో ఎందుకు అది ఉన్న కలర్స్ ఎందుకు యూజువల్గా కనిపిస్తాం, ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాము అన్నట్టు ఇట్లా ఈ గ్రే వచ్చింది కదా, ఇది తీసుకున్నాను. ఈవెన్ బాటమ్ కూడా సేమ్ గ్రే వచ్చింది. వాటన్నిటికి కూడా చున్నీ కలర్ ఏదైతే వచ్చిందో అదే బాటమ్ కూడా ఇచ్చారు. ఈ డ్రెస్ వచ్చేసరికి ఎంత సర్ప్రైజ్ అయ్యాను అంటే దీని కాస్ట్ కానివ్వండి, ఇది స్టిచ్ చేసి నేను వేసుకున్న తర్వాత చూసి చాలా చాలా బాగుంది. నారాయణపేట్ కాటన్ ఎంత స్టైలిష్గా ఉందంటే వేసుకుంటే అది చాలా హాయిగా ఉంది అసలు ఇది వేసుకుంటే. దీని ప్రైస్ చెప్తే మీరు అస్సలు నమ్మరు. ఇది వచ్చేసరికి నేను చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాం. ఇది ఏ బ్రాంచ్ అనేది నాకు తెలియదండి, హైదరాబాద్ వెళ్ళినప్పుడు జస్ట్ ర్యాండమ్గా షాపింగ్ చేస్తాం కదా, సో అప్పుడు తీసుకున్నాం. ఇది చూడండి 1439 దీని ప్రైస్. దీనికి బోటం ఇచ్చారా లేదా నాకు గుర్తు రావట్లేదు, బోటం ఇచ్చినట్టు గుర్తుంది, కానీ
టాప్ అండ్ దుపట్టా మాత్రం వచ్చిందనమాట దీనికి. చున్నీ కూడా చాలా పెద్దది ఇచ్చారు, చిన్నది అసలు రాలేదు. ఇప్పుడు నేను తీసుకున్న వాటి అన్నిటికి కూడా ఫస్ట్ నేను చెక్ చేసుకున్నదే చున్నీలు అనమాట. అన్నీ కూడా 2.5కి కొంచెం ఇంత తగ్గే, 2.5 అంటారు కదా 2.25, సో దానికన్నా కొంచెం ఎక్కువ వచ్చింది. నేను యూజువల్లీ 2.5 యూజ్ చేస్తాను చున్నీకి, సో 2.5కి కొద్దిగా తగ్గిందనమాట. ఇదైతే చాలా చాలా బాగుందండి. ఈ డ్రెస్ నాకు బాగా నచ్చింది అనమాట. ఇది వీనెక్ పెట్టించుకున్నాను, అంటే పింట్రెస్ట్లో చూసాను. ఇది పింట్రెస్ట్లో చూసి ఎలా స్టిచ్ చేపిస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటుంటే వీనెక్ దొరికింది. సింపుల్గా ఉందన్నమాట, ఎందుకంటే ఈ కలర్ హైలైట్ అవుతుంది కదా. ఈ కలర్ హైలైట్ అయినప్పుడు మనం ఏదైనా డిజైన్స్ పెట్టించామంటే చాలా హెవీగా ఉంటుంది. సో ఎలా ఇప్పుడు ఇది సింపుల్గా వేసుకెళ్ళడానికి ఉండదు, అలా అని చెప్పి నేను పార్టీస్కి వెళ్ళేటప్పుడు డ్రెస్లు వేసుకోను. ఐ మీన్ లైక్ ఏదైనా మన ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు చీరలు కట్టేసుకుంటాం, అటు ఇటు కాకుండా ఉంటుందని చెప్పి నేను సింపుల్గా ఉంటుందని ఇలా వీనెక్ పెట్టించేసుకున్నాను. ఇదైతే చాలా చాలా బాగుంది, నాకు ఎంతో నచ్చింది అనమాట. ఇలా వేసుకోవచ్చు, వన్ సైడ్ వేసుకోవచ్చు. యూజువల్గా నేను ఏంటంటే సైడే ప్రిఫర్ చేస్తాను చున్నీ అది. సో ఇట్లా నేను వేసుకున్నప్పుడు డెఫినెట్గా నేను మీకు షేర్ చేస్తాను. నాకైతే ఈ డ్రెస్ చాలా నచ్చింది, ఎంత బాగుందో అసలు. కలర్ బాగుంది, పెద్దమ్మకి, అమ్మ వాళ్ళకి, పిన్ని వాళ్ళకి అందరికీ కూడా చాలా నచ్చింది. సో ఇలా సింపుల్గా స్టిచ్ చేయించేసాను. ఈ డ్రెస్సెస్ వచ్చేసరికి నేను ఎక్కడ స్టిచ్ చేయించాను అంటే విజయవాడలో హోటల్ ఫార్చ్యూన్ మురళి వెనక సఖీ అని ఉంటుంది, వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించాను. అండ్ ఇవన్నీ కూడా హైదరాబాద్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొన్ని, చెన్నై సిల్క్స్లో కొన్ని తీసుకున్నాను. అమ్మ వాళ్ళ దగ్గర కొన్ని సారీస్ అండ్ నా దగ్గర ఒక మైసూర్ సిల్క్ సారీ విత్ వర్క్ బ్లౌజ్ అది ఉంది, చాలా బాగుందనమాట. అది షేర్ చేద్దామని అనుకుంటే మూవీ టైం అవుతుంది ఇప్పుడు, సో మూవీకి వెళ్ళాలి. తండేల్ మూవీ అనమాట, ఇప్పుడే బుక్ చేసుకున్నాము. మళ్ళీ సిద్ధుకి ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి, ఇవాళ చక్కగా ఒక మూవీ చూపించేస్తే తనకి ఇంక రేపు నుంచి మళ్ళీ రిఫ్రెష్డ్గా ఉంటే చదువుకుంటాడని ప్లాన్ చేసుకున్నాము. అంటే ఒక రివిజన్ అయిపోయిందిలేండి, సరే ఒక రిలాక్సేషన్ లాగా ఉంటుందని తీసుకెళ్తున్నాం. మీలో ఎంతమంది చూసారు తండేల్ మూవీ, బాగుందా? తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదండి ఇవాళ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.